హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు WCB నుంచి QBకి ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను. WCB అంటే హోల్ సర్కిల్ బేరింగ్, QB అంటే క్వాడ్రంటల్ బేరింగ్. దానికంటే ముందు మీరు ఒకటి తెలుసుకోవాలి, అది ఏంటంటే చూడండి నిమిషం. సో ఇది ఫస్ట్ క్వాడ్రంట్ అనమాట, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ లో 0 to 90 degrees ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్ లో 90 to 180 degrees, థర్డ్ క్వాడ్రంట్ లో 180 degrees to 270 degrees, ఫోర్త్ క్వాడ్రంట్ లో 270 degrees to 360 degrees. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని డైరెక్షన్స్ తెలుసు కదా మీకు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. WCBలో ఏమవుతుందంటే నెక్స్ట్ పేజ్లో చెప్తాను చూడండి. WCBలో ఏమవుతుందంటే WCBలో యాంగిల్స్ అనేవి 0 to 360 ఏదైనా ఉండొచ్చు, దానికి డైరెక్షన్ మెన్షన్ చేయాల్సిన పని లేదు, బట్ 0 నుంచి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యాంగిల్ వచ్చింది అనుకోండి, 0 నుంచి తీసుకుంటాం. ఇక్కడ ఒక యాంగిల్ వచ్చింది అనుకోండి, ఇది కూడా 0 నుంచి తీసుకుంటాం. అదే ఇక్కడ ఒక యాంగిల్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ క్వాడ్రంట్లో 0 నుంచి తీసుకుంటాం. ఫోర్త్ క్వాడ్రంట్లో వచ్చింది అనుకోండి, అది కూడా 0 నుంచి ఇలా తీసుకుంటాం. సో 0 నుంచి మెన్షన్ చేస్తాం. అదే QBలో ఏమవుతుందంటే, QBలో చూడండి, QBలో నార్త్ సౌత్ మాత్రమే మెన్షన్ చేస్తాం ఎక్కువగా, ఓకేనా. నార్త్కి ఏది దగ్గరగా ఉంటే అది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఇలా వచ్చింది అనుకోండి, నార్త్కి ఏది దగ్గరగా ఉంది ఇది కదా, సో నార్త్ ఈస్ట్ అని మెన్షన్ చేస్తాం, ఓకేనా. ఇక్కడ వచ్చింది అనుకోండి సెకండ్ క్వాడ్రంట్లో, నార్త్ నుంచి తీసుకోము, సౌత్కి ఏది దగ్గరగా ఉందో ఇలా తీసుకుంటాం యాంటీ క్లాక్ వైజ్. సో థర్డ్ క్వాడ్రంట్ వచ్చింది అనుకోండి, సౌత్కి ఏది దగ్గరగా ఉంది ఇది, సో సౌత్ వెస్ట్ డైరెక్షన్. మళ్ళీ ఫోర్త్ క్వాడ్రంట్లో ఇలా వచ్చింది అనుకోండి, నార్త్కి ఏది దగ్గరగా ఉందో అది తీసుకుంటాం, ఇది యాంటీ క్లాక్ వైజ్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ ఈ రెండిట్లో క్లాక్ వైజ్ వస్తుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్. సెకండ్ అండ్ ఫోర్త్ యాంటీ క్లాక్ వైజ్. సో యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ కంటే కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నెక్స్ట్ పేజ్లో చెప్తాను చూడండి. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ క్వాడ్రంట్లో వచ్చింది అనుకోండి, WCBలో ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండి సెకండ్ QBలో కన్వర్ట్ చేయమన్నారు. కన్వర్ట్ చేయమన్నప్పుడు సేమ్ WCBలో ఎంత ఉంటుందో QBలో కూడా అంతే ఉంటుంది. అదే సెకండ్ క్వాడ్రంట్లో ఇచ్చి WCB సెకండ్ క్వాడ్రంట్ ఇచ్చారు, QB కనుక్కోమన్నారు, అప్పుడు ఏమవుతుంది సౌత్ ఈస్ట్ అని ఆ యాంగిల్ వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చూడండి, సెకండ్ క్వాడ్రంట్లో ఇచ్చినప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లో ఇస్తే యాజ్ ఇట్ ఈస్ డైరెక్షన్ వేసి రాసేయచ్చు. సెకండ్ క్వాడ్రంట్లో ఇచ్చారనుకోండి, సెకండ్ క్వాడ్రంట్లో ఇస్తే 180 degrees మైనస్ వాళ్ళు ఇచ్చిన యాంగిల్, గివన్ యాంగిల్, ఓకేనా. థర్డ్ క్వాడ్రంట్లో ఇచ్చారనుకోండి, థర్డ్ క్వాడ్రంట్లో ఇస్తే ఏం చేస్తామంటే వాళ్ళు ఇచ్చిన యాంగిల్, గివన్ యాంగిల్ మైనస్ 180 degrees వేస్తాం, ఓకేనా. ఫోర్త్ క్వాడ్రంట్ అనుకోండి, ఫోర్త్ క్వాడ్రంట్ అంటే 360 degrees మైనస్ గివన్ యాంగిల్, డైరెక్షన్ వేసి రాస్తామన్నమాట, ఓకేనా. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు సాల్వ్ చేద్దాం ప్రాబ్లమ్స్. సో పేజ్ నెంబర్ 3.12లో ఎగ్జాంపుల్ 1 ప్రాబ్లం 4 ఇచ్చారు, మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ది OA ఈజ్ ఈక్వల్ టు 38 degrees 30 minutes ఇచ్చారు. సో ఇది ఏ క్వాడ్రంట్లో ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది, ఐడెంటిఫై చేయొచ్చు. 38 degrees 30 minutes మీకు ఏం చెప్పాను, ఫస్ట్ క్వాడ్రంట్లో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో QB, సో ఏం రాయాలంటే అక్కడ RB ఆఫ్ OA లేదంటే RB ఆఫ్ QB ఆఫ్ OA అని రాస్తే టెక్స్ట్ బుక్లో ఉంది, ఎలా రాయాలో నేను జస్ట్ ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ క్వాడ్రంట్లో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది కదా, సో డైరెక్షన్ ఏంటి చూడండి, ఇక్కడ నార్త్ ఈస్ట్. క్వాడ్రంట్లో వస్తే నార్త్ ఈస్ట్ వస్తుంది, నార్త్ 38 degrees 30 minutes ఈస్ట్, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫస్ట్ది ఈజీనే, సెకండ్దే కొంచెం జాగ్రత్తగా చేయాలి. సెకండ్, థర్డ్, ఫోర్త్ 142 degrees 15 minutes అన్నారు. సో ఇది ఏ క్వాడ్రంట్లో వచ్చింది చూడండి, ఇది సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది అంతే కదా, 90 కంటే ఎక్కువ 180 కంటే తక్కువ వచ్చింది. సో WCBలో 142 degrees 15 minutes అన్నారు. సో దీన్ని QBలో కన్వర్ట్ చేయాలంటే చూడండి, మీకు సెకండ్ క్వాడ్రంట్లో ఏం చెప్పాను, మనకు కావాల్సింది ఇది బ్లూ కలర్లో డైరెక్షన్ ఏమొస్తుంది, సౌత్ ఈస్ట్. సో చూడండి QB ఈజ్ ఈక్వల్ టు సౌత్ ఎంత అంటే చూడండి రెడ్ కలర్తో చూపిస్తాను ఒకటి చూడండి, ఈ రెడ్ కలర్తో చూపించేదంతా ఎంత
180 degrees కదా. 180 degrees లో నుంచి ఈ గ్రీన్ కలర్ లో ఉంది కదా యాంగిల్, ఈ యాంగిల్, ఈ గ్రీన్ కలర్ యాంగిల్ రిమూవ్ చేస్తే మనకు వచ్చేది ఈ బ్లూ కలర్ యాంగిల్ వస్తుంది కదా, మనకు కావాల్సిన బ్లూ కలర్ యాంగిల్. సో ఇందాక చెప్పాను కదా, సెకండ్ క్వాడ్రంట్ లో వస్తే 180 degrees లో నుంచి గివెన్ యాంగిల్ రిమూవ్ చేయాలి. 142 degrees 15 minutes రిమూవ్ చేస్తే ఎంత వస్తుంది? సౌత్ ఎంత వచ్చింది? 37 degrees వస్తుంది. 37 degrees 45 minutes ఈస్ట్. ఓకేనా? సో ఇలా సాల్వ్ చేస్తాం అనమాట. అదే నెక్స్ట్ చూడండి మీరు, నెక్స్ట్ చూడండి థర్డ్ క్వాడ్రంట్లో ఇచ్చి ఉంటారు. ఇవ్వాలని రూల్ ఏం లేదు, బట్ టెక్స్ట్ బుక్ లో అలా ఇచ్చారు. సరే పేజ్ చూడండి. ఓకే, C is equal to, సారీ OC ఎంత ఇచ్చారంటే OC లైన్ is equal to 248 degrees 45 minutes ఇచ్చారు. 45 minutes 248. సో ఇది ఏ క్వాడ్రంట్ వస్తుంది చూస్తేనే చెప్పొచ్చు. ఇది ఏ క్వాడ్రంట్ వస్తుంది? ఇది థర్డ్ క్వాడ్రంట్ వస్తుంది. ఎందుకంటే 180 కంటే ఎక్కువ, 270 కంటే తక్కువ కాబట్టి థర్డ్ క్వాడ్రంట్. బట్ మనకి కావాల్సింది క్యూబీలో కావాలంటే ఏం ఇస్తుంది? ఇక్కడ సౌత్, ఇది వెస్ట్. థర్డ్ క్వాడ్రంట్ అంటే సౌత్ వెస్ట్. సో సౌత్కి ఏది దగ్గరగా ఉంది? ఇది. ఇందాక చెప్పాను కదా థర్డ్ క్వాడ్రంట్లో వస్తే ఎలా అనేసి. థర్డ్ క్వాడ్రంట్లో వస్తే ఏంటి? గివెన్ యాంగిల్ మైనస్ 180 degrees. సో మీకు కావాలంటే చూడండి, చూపిస్తా. ఈ రెడ్ కలర్ది ఎంత? 180 degrees అవునా కదా? 180 degrees. మొత్తం ఎంత? బ్లాక్ కలర్ది 248. బ్లాక్ కలర్ నుంచి రెడ్ కలర్ తీసేస్తే మనకు వచ్చేది గ్రీన్ కలర్ కదా. బ్లాక్ కలర్ యాంగిల్ లో నుంచి రెడ్ కలర్ తీసేస్తే గ్రీన్ కలర్ యాంగిల్ వస్తుంది కదా. సో గివెన్ యాంగిల్ మైనస్ 180 degrees వేయాలి. QB ఈజ్ ఈక్వల్ టు 248 degrees 45 minutes మైనస్ 180 degrees ఈజ్ ఈక్వల్ టు మనకి యాంగిల్ వస్తుంది. సో డైరెక్షన్ మెన్షన్ చేయాలి కదా. ఏం డైరెక్షన్? సౌత్. ఎంత వస్తుంది అంటే సౌత్ 68 degrees 45 minutes వెస్ట్ వస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. మీకు ఐడియా వచ్చింది అనుకున్నా. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఇస్తారు. ఫోర్త్ క్వాడ్రంట్లో ఇస్తే ఏం చేస్తాం? 360 లోంచి మైనస్ చేస్తాం. OD ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారంటే 325 degrees 30 minutes అన్నారు. 30 minutes. సో చూడండి, ఇది ఫోర్త్ క్వాడ్రంట్లో వస్తుంది. ఫోర్త్ క్వాడ్రంట్ అంటే ఇక్కడ ఇలా వస్తుంది. ఇది వాళ్ళు ఇచ్చారు. మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సిన యాంగిల్ ఇది. చూడండి, నార్త్. ఫోర్త్ క్వాడ్రంట్ అంటే ఏంటి? నార్త్ వెస్టే కదా. సో ఈ యాంగిల్ యాంటీ క్లాక్ వైజ్. సో ఆ గ్రీన్ కలర్ది కావాలి మనకి. మనకేం తెలుసు? సింపుల్, మనకు వాళ్ళు ఇచ్చింది తెలుసు. అండ్ ఈ బ్లాక్ కలర్ది 360 అని కూడా తెలుసు. బ్లాక్ కలర్ నుంచి రెడ్ కలర్ యాంగిల్ రిమూవ్ చేస్తే వచ్చేది కదా గ్రీన్ కలర్ యాంగిల్. సో ఇదంతా అవసరం లేదు. ఆన్సర్ కావాలంటే చూడండి, 360 degrees మైనస్, సింపుల్ గా 360 degrees మైనస్ వాళ్ళు ఇచ్చిన యాంగిల్ అంతా 325 degrees 30 minutes ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 34 degrees 30 minutes. ఇలా రాశారనుకోండి ఎగ్జామ్ లో, ఇంటూ పెట్టి 0 మార్క్స్ వేస్తారు. ఇక్కడ డైరెక్షన్ మెన్షన్ చేయాలి కదా మీరు. డైరెక్షన్ మెన్షన్ చేయకుండా ఎలా రాస్తారు? చూడండి, నార్త్ వెస్ట్, అప్పుడు కరెక్ట్ చేస్తారు. ఓకేనా? సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కాకపోతే ఇంకొక ప్రాబ్లం కూడా సాల్వ్ చేద్దాం మనం. అదేంటంటే ఇప్పటి వరకు WCB నుంచి QB కన్వర్ట్ చేశాం కదా, QB నుంచి WCB కన్వర్ట్ చేద్దాం. 5 minutes లో అయిపోతుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇది పేజ్ 3.23 లో ఉంది, ఎగ్జాంపుల్ నెంబర్ 9. సో క్వశ్చన్స్ అక్కడ ఉన్నాయి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ఇప్పుడు మనం QB నుంచి WCB కన్వర్ట్ చేస్తున్నాం. ఫస్ట్ చూడండి, నార్త్ 45 degrees 15 minutes ఈస్ట్ అన్నారు. సెకండ్ది సరే ఇది సాల్వ్ చేద్దాం ఫస్ట్. సో 45 degrees 15 minutes అంటే ఎక్కడ వస్తుంది? అది ఖచ్చితంగా ఫస్ట్ క్వాడ్రంట్ లోనే వస్తుంది. మీకు ఏం చెప్పాను ఇందాక, ఫస్ట్ క్వాడ్రంట్ లో WCB ఎంత ఉందో QB కూడా అంతే ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్ తో ప్రాబ్లం లేదు, కాకపోతే డైరెక్షన్ రిమూవ్ చేస్తారు QB నుంచి WCBకి మార్చేటప్పుడు. ఎందుకంటే 0 నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు కదా WCB లో. సో చూడండి, డైరెక్ట్ గా మనం ఏం రాస్తాము? RB of OB. RB of OB. ఓబీనా ఓఏనా? ఓఏ. ఇది OA ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ గా 45 degrees 15 minutes అని రాసేస్తాం మనం. ఓకేనా? ఎందుకంటే ఇది ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి. నెక్స్ట్ చూడండి, B ఎంత ఇచ్చారు? OB ఈజ్ ఈక్వల్ టు సౌత్ 42 degrees 20 minutes ఈస్ట్ అన్నారు. ఓకేనా? దీన్ని ఇదే ఏ క్వాడ్రంట్ లో వస్తుంది? చూడండి, సౌత్ అంటే ఇది కింద,
సౌత్ ఈస్ట్ ఈ క్వాడ్రంట్ లో వస్తుంది, సెకండ్ క్వాడ్రంట్ లో. అంటే మనకి ఇది ఇచ్చారు, మనకు కనుక్కోమనింది ఏంటి, మనకు కనుక్కోమని డబ్ల్యూసీబీలో 0 నుంచి కదా, ఇది మనల్ని కనుక్కోమని. సో మీకు ఇందాక చెప్పాను, సెకండ్ క్వాడ్రంట్ లో కావాలంటే ఏం చేస్తాం, 180 degrees మైనస్ గివెన్ యాంగిల్ రిమూవ్ చేస్తాం, గివెన్ యాంగిల్. సో ఇందాక ఏం చేసాం, గివెన్ యాంగిల్ రిమూవ్ చేసి మనం డైరెక్షన్ పెట్టాం, ఎందుకంటే క్యూబీలో అడిగారు కాబట్టి. ఇప్పుడు డబ్ల్యూసీబీలో అడుగుతున్నారు కాబట్టి డైరెక్షన్ అవసరం లేదు. 180 degrees చూడండి, ఆర్బి ఆఫ్ ఓబి, ఆర్బి ఆఫ్ ఓబి ఇన్ డబ్ల్యూసీబీ అంటారు కుదిరితే ఇస్ ఈక్వల్ టు ఏం రాస్తాము చూడండి డైరెక్ట్ గా, 180 degrees మైనస్ 42 degrees 20 minutes ఈస్ట్. ఆ ఈస్ట్ అది రాయి, సరే రాస్తే రాయింది, లేదంటే మీ ఇష్టం, ఏం పర్లేదు రాయకపోయినా. యాక్చువల్గా రాయకపోతే మంచిది లేదు, డైరెక్షన్ ఉంది, అదేం రాయదు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 137 degrees 40 minutes. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సి ఉంది, సి చూడండి, సి ఎంత ఇచ్చారంటే సౌత్ 10 degrees 45 minutes వెస్ట్. ఇదే క్వాడ్రంట్ లో వస్తుంది. సౌత్ వెస్ట్ అంటే ఎక్కడ చూడండి, సౌత్ ఇది వెస్ట్. సో ఖచ్చితంగా ఇది థర్డ్ క్వాడ్రంట్ లోనే వస్తుంది కదా, వాళ్ళు ఇచ్చిన యాంగిల్ ఇది. సో థర్డ్ క్వాడ్రంట్ లో వస్తే ఏం చేయాలని చెప్పాను ఇందాక మీకు, గివెన్ యాంగిల్ చూడండి, ఇది మనకు కావాల్సింది. 0 నుంచి ఎంత ఉంది అని అడిగారు. సో అది కావాలంటే మనం ఏం చేస్తాము, మనకి ఈ చిన్న యాంగిల్ తెలుసు, ఇది చూడండి, ఇప్పుడు చూడండి బ్లాక్ కలర్ తో చూపిస్తాను చూడండి, ఇదెంత, ఈ బ్లాక్ కలర్ యాంగిల్ ఎంత 180 degrees. బ్లాక్ కలర్ కి గ్రీన్ కలర్ యాడ్ చేస్తే ఏమవుతుంది, రెడ్ కలర్ వస్తుందా రాదా, మనకు కావాల్సింది రెడ్ కలర్ చూడండి. సో గివెన్ యాంగిల్ ప్లస్ 180 degrees వేస్తాం ఇక్కడ, ఓకేనా, గివెన్ యాంగిల్ ప్లస్ 180 degrees. లేదంటే ఇలా కూడా రైట్ చూడండి, ఆర్బి ఆఫ్ ఆర్బి ఆఫ్ అది ఓసి కాబట్టి 180 degrees ప్లస్ మామూలుగా ఏం రాయాలంటే ఆర్బి ఆఫ్ ఓసి అని రాయాలి. ఓకేనా, స్టెప్స్ మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి చూడండి, ప్రాసెస్ చెప్తుంది. 180 degrees ప్లస్ 10 degrees 45 minutes, సింపుల్. ఎంత 190 degrees 45 minutes ఇలా అన్నమాట. సో నెక్స్ట్ లాస్ట్ చూడండి, OD is equal to north 50 degrees 15 minutes వెస్ట్ అన్నారు. సో ఇది చూడండి నార్త్ వెస్ట్ అన్నారు, డైరెక్షన్ ఎక్కడ వస్తుంది, నార్త్ వెస్ట్ అంటే ఇది నార్త్ ఇది వెస్ట్. సో ఇక్కడ వస్తుంది, ఇక్కడ అంటే చూడండి యాంటీ క్లాక్ వైజ్, ఇది వాళ్ళు ఇచ్చారు. మనకు కావాల్సింది ఏంటి చూపిస్తా ఉండండి, మనకు కావాల్సింది ఇది 0 నుంచి ఎంత ఉందని డబ్ల్యూసీబీలో. సో మనకి ఆ బ్లాక్ కలర్ది మాత్రమే తెలుసు. సో ఇది చూడండి గ్రీన్ కలర్ది చూడండి, మొత్తం ఎంత 360 కదా, 360లో నుంచి గివెన్ యాంగిల్ రిమూవ్ చేస్తే వస్తుందా అలా, 360 మైనస్ 50 degrees 15 minutes వేస్తే మనకు కావాల్సిన బ్లాక్ కలర్ వస్తుందా రాదా, సారీ గ్రీన్ రెడ్ కలర్ వస్తుందా రాదా, రెడ్ కలర్ది మనకు కావాల్సింది. ఇప్పుడు క్యూబీలోంచి డబ్ల్యూసీబీ చేస్తున్నాం కాబట్టి ఇదంతా ఎంత ఆన్సర్ 309 degrees 45 minutes. సో డబ్ల్యూసీబీ నుంచి క్యూబీకి మార్చేటప్పుడు డైరెక్షన్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ క్వాడ్రంట్ అయితే యాజ్ ఇట్ ఈస్ వస్తుంది, సెకండ్ క్వాడ్రంట్ అయితే 180 మైనస్ వస్తుంది, థర్డ్ క్వాడ్రంట్ అయితే గివెన్ యాంగిల్ మైనస్ 180 వస్తుంది, ఫోర్త్ క్వాడ్రంట్ అయితే 360 మైనస్ 180. మీకు ఆల్రెడీ చూపించాను అనుకుంటా, ఒకసారి చూడండి ఇక్కడ. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఒకసారి చూసుకోండి, క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికీ, జాగ్రత్తగా రండి.